గాయస్ మీ షార్ట్స్ కి ఇలా వ్యూస్ వస్తున్నాయి. ఇలా వ్యూస్ వస్తే మీ షార్ట్స్ కి ఎస్ఈఓ చేయాలి. ఎస్ఈఓ చేస్తే మీ షార్ట్ మళ్ళీ సర్చ్ బార్ లో వెళ్తుంది, షార్ట్ ఫీల్డ్ లో వెళ్ళిపోతాయి అన్నమాట. షార్ట్ ఫీల్డ్ లో వెళ్తుంది కాబట్టి మన షార్ట్ కి ఇలా వ్యూస్ వస్తాయి అన్నమాట. సో లక్షల్లో వ్యూస్ వస్తాయి, మిలియన్ లో కూడా వ్యూస్ వస్తాయి అన్నమాట. సో మీరేం చేస్తారంటే ప్రాపర్లీ ఎస్ఈఓ చేయరు, డైరెక్ట్లీ షార్ట్ అప్లోడ్ చేసేస్తారు అండ్ పబ్లిక్ చేసేస్తారు అన్నమాట. పబ్లిక్ చేసిన వెంటనే మీకు ఎంత వ్యూస్ వస్తాయండి? 500 1K వ్యూస్ మాత్రమే వచ్చి ఆగిపోతుంది. మీరు ప్రాపర్లీ ఎస్ఈఓ చేయరు అనమాట. సో ప్రాపర్లీ ఎస్ఈఓ చేసిన తర్వాత రిజల్ట్ అయితే ఇలా ఉంటుంది చూడండి. సో చూడండి అన్న లక్షల్లో వ్యూస్ వస్తాయి అన్నమాట. సో మీరు ప్రాపర్లీ ఎస్ఈఓ చేయక ముందు చూడండి రిజల్ట్ అయితే ఇలా ఉంటుంది. మొత్తానికి వ్యూస్ రావు, అంతే వ్యూస్ వస్తాయి అన్నమాట, ఆగిపోతుంది. మీరు రెగ్యులర్ ఎన్ని షార్ట్స్ అన్న అప్లోడ్ చేయండి, మీకు వ్యూస్ అయితే ఇలాగే వస్తాయి అన్నమాట. ఓకే, సో ప్రాపర్లీ ఎస్ఈఓ చేసిన తర్వాత షార్ట్ ఫీల్డ్ లో వెళ్ళిపోతుంది అండ్ మళ్ళీ మీ షార్ట్ అనేది బ్రౌజ్ ఫీచర్ లో కనిపిస్తుంది అండ్ కనిపించిన తర్వాత మీ షార్ట్ అయితే వైరల్ అవుతాయి అన్నమాట. ఓకే, సో షార్ట్ ఫీల్డ్ లో కనిపించాలంటే ఏం చేయాలి? ప్రాపర్లీ ఎస్ఈఓ చేసుకోవాలి. ప్రాపర్లీ ఎస్ఈఓ చేసిన తర్వాత రిజల్ట్ అయితే పక్కా ఉంటాయండి. మీకు మొత్తం చెప్తాను. సో ఎలా ఎస్ఈఓ చేసుకోవాలి షార్ట్ ని అండ్ షార్ట్ ఎలా అప్లోడ్ చేయాలి, సో మొత్తం చెప్తాను. వీడియో ఎండ్ వరకు స్కిప్ అయితే చేయకండి. ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. డైలీ 2 మెంబర్స్ నేను ఫ్రీలో ప్రమోషన్ చేసిన గ్రాండ్ సక్సెస్ గ్రాండ్ విన్నర్ అవుతున్నారు. మీలో ఎవరైనా విన్నర్ కావాలంటే ఆబ్వియస్లీ ఇప్పుడే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కింద హైప్ వస్తే హ్యాపీ కూడా చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఛానల్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్లో జాయిన్ కండి. అండ్ జస్ట్ 59 రూపీస్ మెంబర్షిప్ ఉంది. సో ఆ మెంబర్షిప్ జాయిన్ అయితే ఏమైతే అంటే మా టీం మొత్తం మీకు ఫాలో అవుతారు. దాంతోపాటు మా ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ చేస్తాను అనమాట. సో కమ్యూనిటీ పోస్ట్ వెంటనే చేస్తా. సో ఫ్రీలో కాకుండా మీకు వెంటనే చేస్తాను అనమాట. ఓకే, సో చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, సో ఎవరైనా ఫ్లిప్కార్ట్లో బై చేయాలి, ఏదైనా ప్రోడక్ట్ బై చేయాలనుకుంటే ఖచ్చితంగా సో అక్కడ నుండి మీరు వెళ్ళకుండా నా లింక్ నుండి వెళ్ళండి. సో ఇక్కడ నా లింక్స్ కనిపిస్తున్నాయి, అవి మైక్స్ కానీ నా డిస్క్రిప్షన్లో కానీ ఇక్కడ కానీ కనిపిస్తున్నాయి చూడండి. అవి కనిపించే లింక్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్ ఫ్లిప్కార్ట్లో వెళ్ళిపోతారు అనమాట. ఫ్లిప్కార్ట్లో వెళ్ళిపోయిన తర్వాత మీరు మీకు నచ్చిన ప్రోడక్ట్ మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ప్రోడక్ట్ అనేది బై చేయండి. బై చేస్తే ఏమైతే అంటే నాకు కొద్దిగా కమిషన్ వస్తాయన్నమాట. ఓకే, సో ఖచ్చితంగా బై చేస్తారు అంటే ఇక్కడ నుండి లింక్ నుండి వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మన మెయిన్ టాపిక్ వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ స్క్రీన్ చూపిస్తా చూసేయండి. గాయస్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యూట్యూబ్ లో వెళ్ళిపోతారు. యూట్యూబ్ లో వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సింప్లీ అండ్ ఇక్కడ ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసేస్తారు. ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసిన తర్వాత షార్ట్స్ లో వెళ్ళిపోతారు అండ్ ఏదో ఒక షార్ట్ అనేది సెలెక్ట్ చేసేస్తారు. ఇట్లా గ్యాలరీ వెళ్ళిపోతారు. గ్యాలరీ వెళ్ళిపోయిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ ఏదో ఒక షార్ట్ ఇట్లా సెలెక్ట్ చేసేస్తారు, డన్ చేసేస్తారు. అండ్ ఇక్కడ ప్రాపర్లీ ఎస్ఈఓ చేయరు, ఏం చేస్తారంటే డన్ చేసేస్తారు. మొత్తానికి ప్రాసెసింగ్ తీసుకొని అండ్ మీరు ప్రాపర్లీ ఎస్ఈఓ చేయరు, ఏం చేస్తారంటే మీకు చూపిస్తారు చూడండి గాయస్ ఇక్కడ. అండ్ ఇక్కడ నెక్స్ట్ చేసేస్తారు. మొత్తానికి ఇట్లా నెక్స్ట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ ఓన్లీ మీరు ఏం చేస్తారంటే చూపిస్తారు. ఇక్కడ టైటిల్ పెట్టేస్తారు, ఏదో ఒక టైటిల్ పెట్టేస్తారు, ఏదో ఒక ఎగ్జాంపుల్ కోసం టైటిల్ ఇట్లా పెట్టేస్తారు. టైటిల్ పెట్టేసిన తర్వాత ఆయన ఇక్కడ మొత్తానికి షోమర్ సెలెక్ట్ చేసేసి మొత్తానికి ఇవైతే మీకు తెలిసిన విషయమే కదా. అండ్ ఇక్కడ ఏఐ అట్రిబ్యూషన్ ఉంది, దీన్ని యూజ్ చేసేసి నో పెట్టేసి సింప్లీ అండ్ బ్యాక్ వచ్చేసి అండ్ ఇక్కడ అప్లోడ్ చేసేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత ఏమైపోతుంది అంటే అది అప్లోడ్ అయిపోతుంది. వెంటనే మీరు పబ్లిక్ కూడా చేసిస్తారు అనమాట. సో పబ్లిక్ చేసిన వెంటనే మీకు రిజల్ట్ అయితే పక్కా రాదు. ఎందుకోసం అంటే సో మీరు ఎంత కష్టపడి ఎంత మంచిగా చేసిన షాట్ కూడా మీకు వ్యూస్ రావాలన్నమాట. ఎందుకు? సో మీరు ప్రాపర్లీ ఎస్ఈఓ చేసుకోరు ఒకటి. అండ్ ఇంకొకటి ఉంది, అది కూడా చెప్తాను, లాస్ట్ వరకు చెప్తాను, లాస్ట్ వరకు చూడండి అనమాట. ఓకే, సింపుల్ ఏం తీసేస్తాను. సో ఇలా మీరు షార్ట్ అయితే అప్లోడ్ చేసేయండి. ఓకే, ఇలా అప్లోడ్ చేసిన తర్వాత మీరు ప్రాపర్లీ ఎస్ఈఓ చేసుకోవాలి. మీకు చెప్తా చూడండి కదా, సింప్లీ బ్యాక్ వస్తాను. సింప్లీ బ్యాక్ వచ్చిన తర్వాత నేను చేస్తాను అంటే చాట్ జీపీటీలో వెళ్ళిపోతాను. అండ్ ఇక్కడ చాట్ జీపీటీలో వెళ్ళిపోతాను. చాట్ జీపీటీలో వచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ మీ షార్ట్ కి టైటిల్ ఏం పెట్టారు అది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం నేనే చేస్తా అంటే రోటీ ఎలా చేయాలి, నేను ఇక్కడ టైటిల్ పెడతా చూడండి. అంటే మీ షార్ట్ అది ఉంటే అది పెట్టండి, లేదా వ్లాగ్ అయితే వ్లాగింగ్, కుకింగ్ అయితే కుకింగ్, గేమింగ్ అయితే గేమింగ్, సబ్స్క్రైబర్స్ గురించి ఒక షార్ట్ చేస్తే సబ్స్క్రైబర్ గురించి చేయండి, లేదా వాచ్ టైం గురించి ఒక షార్ట్ చేస్తే వాచ్ టైం గురించి, వాచ్ టైం ఎలా పెంచుకోవాలి అలా మీరు ఇక్కడ టైప్ చేయండి. నేను ఎగ్జాంపుల్ కోసం రోటీ లేదా వాచ్ టైం గురించే చేస్తాను అనమాట. చూడండి వాచ్ టైం ఎలా పెంచుకోవాలి, వాచ్ టైం చూడండి చూడొచ్చు గాయస్. ఇక్కడ నేను ఇక్కడ రైట్ చేసిన ఏంటిదంటే వాచ్ టైం ఎలా పెంచుకోవాలి. నేను ఇక్కడ టైటిల్ పెట్టాను. టైటిల్ పెట్టిన తర్వాత కింద ఏం రైట్ చేశాను, ఈ టైటిల్ పైన డిస్క్రిప్షన్, కీవర్డ్స్, ట్యాగ్స్ ఇవ్వండి అని ఇక్కడ రైట్ చేసిన చూడండి. ఇక బాణం గుర్తుకు ఓకే ఇస్తుంది చూడండి. చూసుకోవచ్చు గాయస్ ఇక్కడ బాణం గుర్తుకు ఓకే ఇచ్చిన తర్వాత టైటిల్ చూసుకుంటే వాచ్ టైం ఎలా పెంచుకోవాలి, యూట్యూబ్ వాచ్ టైం ఇంక్రీజ్ టిప్స్ తెలుగు మనకు ఇంకా రికమెండ్ చేసిన టైటిల్ అయితే చూసుకోవచ్చు. ఈ టైటిల్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ అండ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే గాయస్ చూడండి, యూట్యూబ్ లో వాచ్ టైం పెంచుకోవాలి అనుకుంటున్నారా, ఈ వీడియోలో వాచ్ టైం ఎందుకు తగ్గుతుంది, ఆడియన్స్ ని వీడియో చివరి వరకు ఎలా చూడించాలని ఇచ్చారనమాట. కొద్దిగా రాంగ్ ఇచ్చారనమాట. రిటెన్షన్ ఎలా ఇంప్రూవ్ చేయాలి ఇవన్నీ ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకుంటే రైట్ టిక్ మార్క్ అయితే ఇచ్చారు. వాచ్ టైం ఇంక్రీజ్ టిప్స్ అంటే ఇవి సర్చబుల్ కీవర్డ్స్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆడియన్స్ రిటెన్షన్ సీక్రెట్స్ అండ్ ఇక్కడ యూట్యూబ్ అల్గోరిథం అప్డేట్స్ ఇవన్నీ ఇచ్చిన చదువుతే వీడియో లెంత్ అవుతుంది. సో ఇక్కడ ఇంకేం ఇచ్చిన చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇక్కడ ఇచ్చిందన్నమాట. అండ్ ఇక్కడ కీవర్డ్స్ చూసుకుంటే ఇవి కామాతో ఇచ్చిందన్నమాట. మనం కామా తీసేయాలి. సో మనం కామ ఉంటాయి కదా, ఇక్కడ చూడండి మీకు చూపిస్తుంది చూడండి. ఈ కామా ఉంది, ఇక్కడ కామా ఉంది,
అండ్ ఇక్కడ కామా ఉంది, ఇక్కడ కామా, ఇవన్నీ కామా ఉన్నాయి చూడండి. కామా తీసేయండి. లేదా మనకు డైరెక్ట్లీ కామాతో లేకుండా అడిగితే కూడా ఇచ్చేస్తుంది. కీవర్డ్స్ కామా లేకుండా ఇవ్వండి మీరు అడగండి, ఖచ్చితంగా ఇచ్చేస్తుంది. నేను ఇక్కడ అడుగుతా చూడండి, కీవర్డ్స్ చూడండి, కీవర్డ్స్ వితౌట్ కామా అని ఇచ్చేస్తుంది చూడండి. వన్ సెకండ్, వితౌట్ కామా చూసుకోవచ్చు. ఇక్కడ నేను కీవర్డ్స్ వితౌట్ కామా అయితే ఇచ్చాను చూడండి. ఇక్కడ సెండ్ చేసేస్తాను. అది కీవర్డ్స్ వితౌట్ కామాతో ఇస్తుంది అనమాట. అవునా, వితౌట్ కామాతో కూడా ఇచ్చేసింది అనమాట. దీన్ని మీరు కాపీ చేసుకొని పేస్ట్ చేసేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో. అండ్ ఇక్కడ మనకు ట్యాగ్స్ కూడా ఉంది చూడండి. ఈ ట్యాగ్స్ ఇచ్చింది కానీ హ్యాష్ ట్యాగ్స్ అనమాట. సో ఇక్కడ మనకు హ్యాష్ ట్యాగ్స్ అన్ని మీరు కాపీ చేసుకొని పేస్ట్ చేసేయండి. ఈ కామెంట్ పిన్ కూడా ఇచ్చింది చూడండి guys. ఇక్కడ మీ ఛానల్లో వాచ్ టైం ఎక్కువగా రావడానికి మీరు ఫాలో చేస్తున్న టిప్స్ ఏంటి అండ్ ఇక్కడ మనకు కామెంట్ పిన్ ఇచ్చింది అనమాట. సో ఆ కామెంట్ పిన్ కూడా చేసుకోవచ్చు షార్ట్ కి. సో చాలా బాగుంటాయి అనమాట. అండ్ ఈ కీవర్డ్స్ తీసుకొని మీరు అండ్ డిస్క్రిప్షన్ లో పేస్ట్ చేసేయండి. డిస్క్రిప్షన్ లో పేస్ట్ చేసిన తర్వాత మీకు చూపిస్తా చూడండి ఎలా అనేది చూపిస్తా. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కాపీ చేసుకుంటా. 1 సెకండ్ మీకు ఒకటి చూపిస్తా, వీడియో లెంత్ అవుతాయి కాబట్టి ఒకటి చూపిస్తా. ఈ కాపీ చేసుకొని సింప్లీ ఇక్కడ వస్తా చూడండి. ఎక్కడ మన ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది చూడండి, యాడ్ డిస్క్రిప్షన్ ఉందా, దీన్ని సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత పేస్ట్ చేస్తా చూడండి. అవునా, ఇట్లా పేస్ట్ చేసిన తర్వాత మీ టైటిల్ అయితే ఏమైనా పెట్టుకోండి. ఇప్పుడు టైటిల్ కూడా పెట్టుకోండి చూడండి, మీకు చూపిస్తుంది చూడండి. టైటిల్ ఎక్కడ ఉంది, ఫస్ట్లో ఇచ్చింది చూడండి, ఈ టైటిల్ అన్నమాట. అంటే మీకు వాచ్ టైం గురించి తీస్తే ఈ టైటిల్ పెట్టుకోండి. లేదు మీరు వేరే షార్ట్ తీస్తే ఆ టైటిల్ ఏంటా అని మీకు ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఈ టైటిల్ పైన డిస్క్రిప్షన్, కీవర్డ్స్, ట్యాగ్స్ ఇవ్వండి అండ్ కామెంట్ పిన్ కూడా ఇవ్వండి అని మొత్తం అడిగితే మొత్తం ఇచ్చేస్తుంది. మొత్తం ఇచ్చిన తర్వాత టైటిల్ అయితే కాపీ చేసుకుని అండ్ ఇక్కడ టైటిల్ కూడా పెట్టేయాలన్నమాట. సింప్లీ అండ్ తీసేయండి అండ్ ఇక్కడ పేస్ట్ చేసేయండి. టైటిల్ ఇక్కడ పేస్ట్ చేసేయండి, లాగి బట్టి పేస్ట్ చేసి ఓకే, టైటిల్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా వచ్చిన తర్వాత సింప్లీ మీకు ఈజీగా ఇచ్చేస్తుంది. ChatGPT ఈజీగా ఇచ్చేస్తుంది. మొత్తం ప్రాపర్గా ఏసీ చేసిన తర్వాత మొత్తానికి చెప్తే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి చిన్నగా చేస్తున్న వీడియో మొత్తం చూసేయండి. సో మొత్తం అయితే మొత్తం అయిపోయిన లాగా అనమాట. ఇంకొకటి లాస్ట్లో టిప్ చెప్తాను కదా, అది కూడా చెప్తాను. సింపుల్ ఇప్పుడు పబ్లిష్ చేసాను అంటే అప్లోడ్ చేసేయండి అనమాట. అప్లోడ్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే అప్లోడ్ చేసిన తర్వాత కూడా సో మీరేం చేస్తారంటే కొద్దిగా షెడ్యూల్ చేసుకోండి. ఎప్పుడు షెడ్యూల్ చేస్తారండి, ఈవినింగ్ 7 నుండి 9 మధ్యలో షెడ్యూల్ చేసుకోండి. ఎప్పుడైనా మీ షార్ట్ అప్లోడ్ చేయండి, బట్ మీరు షెడ్యూల్ చేసుకున్న టైం చూసుకుంటే ఈవినింగ్ 7 నుండి 9 మధ్యలో షెడ్యూల్ చేసుకొని డైరెక్ట్ అది పబ్లిక్ అయిపోతుంది. నాకు చూడాల్సిన అవసరం లేదనమాట. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే కదా, సింపుల్ వ్యాకేస్తాను, ఇది మొత్తం తీసేస్తాను. మీకు ఇక్కడ అప్లోడ్ చేసి చూపిస్తాను నేను. ఇక్కడ చూసుకోవచ్చు కదా, ఇక్కడ నేను యూట్యూబ్లో వచ్చినా కదా, సర్చ్ బార్లో సర్చ్ చేస్తా చూడండి. సర్చ్ చేస్తే ఇక్కడ మీరు ఇప్పుడు టైటిల్ కాపీ చేసుకున్నారు కదా, అది ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. ఇక్కడ పేస్ట్ చేస్తా చూడండి. టైటిల్ పేస్ట్ చేసిన తర్వాత కొద్దిగా తీసేయండి, ఈ టిప్స్ తీసేయండి, ఇది తీసేయండి అనమాట. ఇంకరేజ్ వచ్చిందా అండ్ ఇంకరేజ్ తీసేయండి అండ్ ఇప్పుడు చూసుకోండి అండ్ ఇంత తీసేయండి. ఓకే, ఇప్పుడు చూడండి కదా, ఇక్కడ కొన్ని రికమెండ్ చేస్తా చూడండి. మనం ఇక్కడ వాచ్ టైం ఎలా పెంచుకోవాలి ఇంతే రెడీ చేద్దాం, లేదా తీసేస్తా చూడండి. నేను ఇక్కడ వాచ్ టైం గురించి రాస్తా చూడండి. వాచ్ టైం ఎలా టైప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కింద రికమెండ్ ఏం చేస్తున్నాయి చూడండి. ఇవన్నీ రికమెండ్ చేస్తున్నాయి కదా, ఈ రికమెండ్ చేసేటన్నీ మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని లేదా నోట్బుక్లో రెడీ చేసుకొని మీరు డిస్క్రిప్షన్లో పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత దాన్ని సేవ్ చేసేయండి అండ్ అప్పుడు పబ్లిక్ చేసేయండి. అండ్ పబ్లిక్ అంటే అప్పుడే పబ్లిక్ చేయండి. షెడ్యూల్ చేసుకున్న తర్వాత అండ్ ఆ షార్ట్ అనేది ఆ షెడ్యూల్ చేసుకున్న టైంకు పబ్లిక్ అయిపోతుంది. పబ్లిక్ అయిన వెంటనే ఆ షార్ట్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో వెళ్ళిపోతుంది. అప్పుడు మీకు యూజ్ చేసుకోండి, ఎలా వస్తుందో చూసుకున్నాం. ఓకే, ఖచ్చితంగా ఇలా ప్రాపర్లీ ఎస్సేవ్ చేసుకోండి అండ్ మీ షార్ట్ అయితే షార్ట్ ఫీల్డ్లో మళ్ళీ వెళ్తూ ఉంటాయి అనమాట. ఓకే, సో ఇది ఈరోజు వీడియో ఎలా అనిపించింది కామెంట్లో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్.